బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబసాగా మారింది. టీడీపీకి చెందిన 31 వార్డు కౌన్సిలర్ సత్యానందం గత కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ జంచనం శ్రీనివాసరావుని అమర్యాదగా సంబోధించారని పలువురు వైసీపీ సభ్యులు ఆరోపించారు. దీనితో సభ మర్యాదకు భంగం కలిగించిన సత్యానందం సభకు క్షమాపణలు చెప్పాలని చైర్మన్ కోరారు. క్షమాపణ చెప్పకపోవడంతో 3 నెలలు సస్పెండ్ చేస్తున్నట్లుగా చైర్మన్ శ్రీనివాసరావు తీర్మానం చేశారు. దీనితో అక్కడికి ఎమ్మెల్యే కొండయ్య చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే సభలో ఉండగానే చైర్మన్ వైసీపీ కౌన్సిలర్లు సభ నుంచి వాకౌట్ చేశారు. ఎమ్మెల్యే సభలో ఉండగానే సభ నుంచి వెళ్లిపోవడానికి తప్పుపట్టిన ఎమ్మెల్యే కొండయ్య చైర్మన్ జంచన శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దయచేసి మీతో వాదన చేయట్లేదు. ఒకటి గౌరవం లేని కూర్చి నాకెందుకు జరిగిన సాధారణ సమావేశం సందర్భంలో గౌరవ సభ్యులు సత్యానందం గారు మాట్లాడుతూ చైర్మన్ గారికి మీకు విలువ లేదు, మీరు కూర్చున్న కూర్చుకు కూడా విలువ లేదని మీరు ఆ రోజే చెప్పాం. మీరు మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోమని నేను తీసుకోనని చెప్పి తిరిగి మరలా అన్నారు. మీరు అన్నారు కాబట్టి ఖచ్చితంగా సభకు క్షమాపణ చెప్పాల్సిందే. ఈరోజు చీరాల మున్సిపాలిటీలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. ఏదైతే మీటింగ్ జరుగుతుందో మీటింగ్ హాల్లో నేను వచ్చాను. వచ్చిన తర్వాత 10 నిమిషాలు వాయిదా వేద్దామన్నారు. 10 నిమిషాలు కాదు, అరగంట 30 గంట వరకు నేను కూడా కౌన్సిల్ హాల్లోనే కూర్చున్నాను. వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పాను. అతను నిర్దాక్షిణ్యంగా ఎవరి మాట వినిపించుకోకుండా వాయిదా వేసి వెళ్ళిపోయాడు. ఇది కరెక్ట్ కాదు. కేవలం 2-3 మాటలని ఈరోజు అతను ప్రజాప్రతినిధిగా తన అర్హతని తానే కోల్పోయినట్టు చేసుకున్నాడు తప్ప ఇందులో ఎవరు అతను ఏమీ చేయలేదు. ఇక్కడ మా సభ్యుడైనటువంటి సత్యానందం మీద మీరు మాట్లాడడం జరిగింది. సో ఆయన ఆల్రెడీ చెప్పాడు ఏమని, నేనేమైనా పొరపాటు మాట్లాడుంటే నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాడు. నేను అక్కడ ఉండంగానే ఇతను వెళ్ళిపోవడం అంటే ఇతను అర్హుడా కాదనేది చీరాల ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని, ఏం చేయాలన్నది మరి ప్రజలకి పాలన అవసరము, ప్రజలకు అభివృద్ధి అవసరము. నేనేం పని చేయనని చెప్పి 2 సార్లు 3 సార్లు వాయిదా వేసి వెళ్ళిపోతే, లేదా మీకు ఇష్టం లేకపోతే మీరు రిజైన్ చేస్తే స్పెషల్ ఆఫీసర్ వస్తాడు, ఏవో 2-3 ఆంబోతుల్ని నువ్వు దగ్గర పెట్టుకొని అవి రంకెలేస్తుంటే ఇక నువ్వు అలా కూర్చుంటే ఎంతవరకు జరుగుతుంది? మా వాళ్ళు కూడా అతని మీద కేసు, క్రిమినల్ కేసు, అతని మీద కేసు కూడా పెడతానికి మా వాళ్ళు కూడా సిద్ధంగా